పెట్టాడా? లేదు. సరే పద పద. ఇక్కడున్నా నేనేదో సరదాకొచ్చా. అలా సార్ తిడితే వచ్చడమే నారా. నీకు ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఏం చేసాను ఇందులో సబ్మిట్ చేయకుండా? ఎప్పుడు సబ్మిట్ చేస్తా? అసలు కాలేజ్ రావడం దాని మీద నీకు ఒక పని అప్లై చెప్పాను, చేయించాలని చెప్పు. ఏ వర్క్ కంప్లీట్ చేయదు, ఇరెగ్యులర్గా ఉంటాము. ఎలా ఇలా అయితే కష్టం అండి మీరు. ఎక్కడైనా ఎత్తుకలరా నీకోసం? మనసేం బాలేరా. అసలు ఏం ప్రాజెక్ట్ రా అది? కమ్యూనికేషన్ అని. అసలు ఎవరికి ఇవ్వని ప్రాజెక్ట్ నీకెందుకు ఇచ్చారా సార్? ఒకరోజు నేను అలా ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు కదా. అయితే గ్రాహం బెల్ కనిపెట్టిన టెలిఫోన్ యొక్క వెయిట్ 1.1 కిలోగ్రామ్స్. దాంట్లో వైబ్రేషన్స్ అనేవి ఎలక్ట్రికల్ కరెంట్ లాగా కన్వర్ట్ అయ్యి వైర్ నుంచి ట్రావెల్ అయ్యి రిసీవర్కి రీచ్ అయితేనే కమ్యూనికేషన్ జరుగుతుంది. సో నా పాయింట్ ఏంటంటే, అదే టెలివిజన్ మనం తయారు చేయగలిగితే, లెస్ వెయిట్తో మన పాకెట్లో సరిపోయేంత మనం తయారు చేయగలిగితే మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు. నేను అదే సార్తో షేర్ చేశా. సార్ నాకు ఒక ఐడియా ఇచ్చారు, అలా యూజ్ చేయమన్నారు. అనుకున్నది తయారు చేయగలిగా. దీన్ని రవాణాలు రేపు చూడాలి. నేను ఉన్నట్టుగానే తయారు చేశా. మిస్టేక్స్ ఏం లేవు. దీని నుంచి కమ్యూనికేట్ చేయగలిగితే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. వచ్చా ఇలా పట్టుకో. స్టార్ట్ అని ఉంటుంది, బటన్ నొక్కు. నొక్కు. ఏ రావట్లేదా? రే రే లేరా
రే ఏమైందిరా? ఆ? నా వల్ల నీకు ఇలా జరిగింది. నాకు ఆలోచన రాకుండా ఉండాల్సింది, అసలు మొదలు పెట్టకుండా ఉండాల్సింది. ఇంత జరిగిందారా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు నాకు హెల్ప్ చేస్తే కలిసి సాధిద్దాం. వమ్ము, ప్రాణాలపై ఎక్స్పెరిమెంట్ నేను చేయలేనురా. ఇంట్లో తెలిస్తే తిడతారు. రే రే నేనుంటారా నీతో? వద్దురా, మళ్ళీ నీకు కూడా ఏం జరుగుతుందని తట్టుకోలేను. వద్దు, వెళ్ళిపోరా. మన ఒంట్లో భయం భూమి మీద అది అప్పటికీ పోదు. అణువు అణువు మనలో ప్రవహిస్తుంది. పద, కలిసి సాధిద్దాం. సాగుతూ ఉన్న పయనానికి మూలమే కాలం. జారుతూ ఉన్న వెలుతురుకి నీవే గమ్యం. నేను చివరి వరకు మోసే నెలా నీరేగా. నీళ్లు కొలుచు సాములపైన నీకు హక్కుందిరా. నీ కన్నీళ్ళని బాణాలై నింగిని చీల్చాలిరా. నీకు గెలుపుతోని కాలం పురుడు పోయాలిరా. కోయిలమ్మ జోల పాటి పాడేవా. వెన్నెలమ్మ సాధించాంరా. నిద్ర తెచ్చి కప్పేవా. నేను నిద్ర లేక 3 రోజులు అవుతుంది. జాగ్రత్త, నువ్వు రెస్ట్ తీసుకో. మన రేపు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఈ డెమోస్ కూడా తీసుకుంటారా, రేపు మనకు అవసరం అవ్వచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా, తీసుకొస్తా. రేపు నువ్వు రావాలి. జాగ్రత్త. థ్యాంక్స్ రా. దారి గుర్తుందిగా, జాగ్రత్త. సారపెట్టు సంకల్పం, ఎక్కుపెట్టు నీ ధ్యేయం, పట్టుదలే పల్లాకిలేరా. నాకేమైతుంది? ఏంటిది కొత్తగా?
ఎలిజబెత్ హలో సమయం ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా మనం ఈ రోజు బ్రతికేదే బ్రతుకు కాదు, మనకి ఈ రోజే చివరి రోజు కాదు. మనం ఈ రోజు బ్రతికేదే బ్రతుకు అనుకుంటే రేపటి కొత్త ఆవిష్కరణలకి తోటే లేదు. మన రేపటి తరం కోసం అహర్నిశగా శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఈ యొక్క షార్ట్ ఫిలిం అంకితం. వెన్ను చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో